నేను నిన్ను బలపరుతును. యెషయా గ్రంథం 41 అధ్యాయం 10వ వచనం. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితుల్లో అయితే బలహీనంగా ఉన్నావో ఆ పరిస్థితులన్నిట్లో కూడా ఆ దేవాది దేవుడు నిన్ను బలపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. నీ అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు, నీ శ్రమల్లో కావచ్చు, కష్టాల్లో కావచ్చు, నీ ఇబ్బందుల్లో కావచ్చు, ఇరుకుల్లో కావచ్చు, నువ్వు ఏ పరిస్థితుల్లో అయితే బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితులు అన్నింటిలో కూడా ఆ దేవాది దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు నువ్వు నమ్మకం ఉంచినట్లయితే ఆయన నిన్ను బలపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు, నిన్ను స్థిరపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచి అయినా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు నువ్వు విశ్వాసము కలిగి నమ్మకం కలిగి జీవించినట్లయితే తప్పకుండా నిన్ను బలపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. గనుక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచడం కాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. మా మరణ దినం నుంచి మరొక నూతనమైనటువంటి దినాన్ని మాకు అనుగ్రహించినందుకై మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ దినాన్ని చూడలేనిటువంటి పరిస్థితులు అనేక మంది అనేక రకాలైనటువంటి మరణాల ద్వారా మరణించినప్పటికీ మమ్మల్ని సజీవ రెక్కలుగా నిలబెట్టి మరొక నూతనమైనటువంటి దినాన్ని మాకు అనుగ్రహించినందుకై మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. అయ్యా తండ్రి, ఎవరు ఏ బలహీన పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ మీరే బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాన ఎవరైతే పనులు చేస్తూ ఉన్నారో, ప్రయాణాలు చేస్తూ ఉన్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతూ ఉన్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో మీరే తోడై ఉండి ప్రతి బిడ్డను నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.